ఎలక్షన్ ఉన్నప్పుడే కాదండి, అప్పుడప్పుడు వచ్చి చూసుకోవాలి కదా. వరదలు పడిన కాడి నుంచి ఒక్కరు కూడా రావట్లేదు. ఏదో సానుభూతి కోసం డబ్బులు వేస్తారు, అది కాదు. కానీ ఎలా ఉన్నారో ఏంటనేది చూసుకోవాలి కదా వచ్చి. మళ్ళీ ఇంకా తల్లికి వందనం కూడా వేస్తానన్నారు, అది కూడా లేదు ఇప్పుడు దాకా. మహిళలకి డబ్బులు అన్నారు, ఏదేదో అన్నారు. ఇంకా అంటే గతంలో చూసారు కదమ్మా, గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ అన్న ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అసలు జగన్ ఉన్నప్పుడే బాగుండేదండి. ఎందుకు, ఏం జరిగిందంటారు? ఇప్పుడు అన్నీ మంచిగానే జరిగినాయి. ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు, చెప్పుకోలేము కదా. అలా అయితే ఒకరికి వచ్చింది చాలామందికి వరదల డబ్బులు, చాలామందికి రాలేదు. మా ఊరికి మేము ఎప్పటికప్పుడు తెచ్చుకొని తింటాం, కూలీ పని చేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలకి దగ్గరలో ఉన్నారు, మంచి చేస్తున్నారు అని కనపడట్లేదు ఏమి? చాలా వరకు లేదండి, చాలా వరకు లేదు. అప్పుడు ఏదో చేస్తామన్నారు కానీ ఇప్పుడు చాలా వరకు లేదు. అసలు నిజంగా చేస్తే ఎవరికైనా చేశారని చెప్తారు కదా, చేస్తే చేస్తానని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. అంటే ప్రజలకు అండగా ఉంటాను అని చెప్పేసి అని అన్నారు కదమ్మా ఈ ప్రభుత్వం. అండగా ఉంటానన్నారు, చెప్పారు అంతే. అంత మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు, ప్రతి ఇంటికి ఆదుకున్నారని చెప్పి అంటున్నారు. ఆయన అంటున్నారు, కొంతమంది ప్రజలు అంటున్నారు. అంత మంచి పని చేసినా కూడా ఆయన ఎందుకు ఓటమి పాలయ్యారు, ఎందుకు ఓడిపోయారు, ప్రజలు ఎందుకు ఓడించేశారు ఆయన? ప్రజలు ఎందుకు ఓడిపోయారంటే దానికి కారణం ఏం చెప్తాం. అందరం కలిసి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని అందరు అనుకున్నారు. ఎందుకంటే జనాలు కూడా చాలా ఎక్సైటెడ్గానే ఉన్నారు. ఎందుకంటే అందరికి ఒక అవకాశాలు ఇస్తున్నారు, ఎలా ఉంటారు ఏంటనేది అందరికీ పరీక్షిస్తున్నారు ప్రభుత్వం కూడా. కానీ ఎవరు మంచోళ్ళు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. గతంలో ఆయన బాగానే చేశారు, ఆయన ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాలు ఈయన కూడా ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయమా? పథకాలే కాదండి, అన్నీ పిల్లలతో చిన్న పిల్లలు మొదలుకొని స్కూల్ భోజనాల వరకు అన్నీ బాగా చేస్తే ఇంకా ఈ ప్రభుత్వమే గెలుస్తుంది. ఏం చేయకపోతే కొంత చేసి కొంత వదిలేస్తే ఇంకా ఏముంటుంది? మీకైతే ఏ ప్రభుత్వం బాగుందమ్మా, గత 5 సంవత్సరాల ఇప్పుడా? చెప్పడం అసలు ఏం ప్రాబ్లం లేదు కదా. మీకైతే 5 సంవత్సరాలు బాగుందని కాదు, అందరింటికి డబ్బులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఇప్పుడు సగం వచ్చి సగం అయినాయి. గతంలో సగం వచ్చి సగం ఆగిపోయినాయి చాలా. మా వరకు కూడా అప్పుడు వరద డబ్బులు గతంలో 5 సంవత్సరాలు సంక్షేమ పథకం ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చారా? అందరికి ఇచ్చారు. అప్పుడు ఇంత వరదలు రాలేదండి నాకు తెలిసి, ఇదే ఫస్ట్. అమ్మఒడి అవన్నీ పడినాయి, బాగానే పడినాయి, అందరికి బాగా పడినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదని చెప్పి ఆందోళన పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అవును, చూడాలంటారు రాబోయే రోజు ఎలా ఉంది? రాబోయే రోజులు ఎలా ఉండాలో చూడాలి. అసలు నిజంగానే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని చాలా కష్టం. మంచి చేస్తే ఉంచుతారు, లేకపోతే మార్పు వస్తుంది. ఇంకంతే. అంటే ఎవరికైనా మంచి చేస్తే మంచిగానే చెప్తారు. అవును, ఎంతైనా గడిచిన ప్రభుత్వమే మంచిది. అదే గత ప్రభుత్వం మంచిది. అమ్మగారు మీ పేరేంటమ్మా? ఆ పేరు బంగారం అండి. ఓకే అమ్మ, ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న వరదల సమయంలో కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితం కానీ ఇవన్నీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? ఏంటి ఇంకా మాట నేను చెప్పలేను. ఇంకా అటుగా చెప్పినా వరదలకి డబ్బులు పడ్డాయండి. ఎంత ఇస్తున్నారు? 25,000. అంటే ఇదివరకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉండేది ఈ లొకేషన్లో. అంటే వాటర్ వచ్చేసి చాలా మునిగిపోయింది ఆ సమయంలో. సో మీ అందరికి ఆదుకున్నారా? అంటే వాటర్ కానీ మంచిగా ఫుడ్ కానీ డబ్బులు ఏరి కొంతమంది రాలేదు అని అంటున్నారు కదమ్మా. మాకు పెట్టారండి, ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ బాగానే చూసారండి. రేషన్ కూడా ఇంటికాడికి వచ్చేస్తుంది వ్యాన్ కానీ. ఇదివరకు రేషన్ వచ్చేది ఇంటికాడికి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బియ్యం కానీ రేషన్ కానీ అన్ని ఇంటికి జరుగుతాయి. మామూలు బియ్యమే ఇంటికాడికే వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉందని, ఇల్లు ఎక్కువ ఉందని చెప్పి రేషన్ కార్డు పీకేయడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేదండి, ఇప్పుడు మా ఇల్లు సొంతది కదండి, అద్దిల్లు. కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, మీకు ఇక్కడ ఉన్నారు వైట్ కార్డు పీకేయండి అలాంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఏమైనా? లేదండి, ఇంకా అలాగని అనలేదు. ఎంత సార్ అమ్మ వరదల డబ్బులు? 25,000 అమ్మ. 25,000. మరి నిజంగా ఆయన 25,000 వేస్తాను మునిగిపోయిన ఇళ్ళకి అని చెప్పని అన్నారు కదా, నిజంగా 25,000 వేసి మరి అన్నమాట మీద నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు? మాకు మాత్రం పడ్డాయమ్మా, కొంతమంది పడలేదని అంటారు. మాకు మాత్రం 25,000 పడ్డాయి. పడినవి లేదని అనకూడదు. గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదమ్మా, గ్యాస్ డబ్బులు పడ్డాయండి ఉచితంగా. అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అంటే సిలిండర్ మీకు వచ్చింది ఉచితంగానే? వచ్చిందండి. అంటే ఎంత తీసుకున్నారు ఫస్ట్? 8,850 రూపాయలు తీసుకున్నారు. కట్టాం.
మాకు 810 రూపాయలు పడ్డాయండి బ్యాంకులో. ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా ఇచ్చారా ఇలా గ్యాస్ సిలిండర్? ఇప్పుడైనా చూద్దాం. ఇవ్వలేదులేండి. మరి సంవత్సరానికి 3 అన్నారు కదా, నిజంగా 3 ఇస్తాడని నమ్మకం ఉందా? ఒకటేనా? నమ్మకం లేదు. ఎందుకు? మళ్ళీ ఇడిపించి మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకున్నాం, దానికి పడలేదు, ఒకదానికే పడ్డాయి. వాళ్ళు 3 నెలలకు ఒకటి అన్నారు. 3 నెలలు అయిపోయాక 3 నెలలు అయిపోయిన తర్వాత బుక్ చేశారు. పడలేదండి. సో అంటే 3 ఇస్తే మన లాంటి కుటుంబానికి కొద్దిగా ఆదుకున్నట్టు ఉంటది. పేదోళ్ళమే కదా, మా కూలి చేసుకుని బతుకునేవారు, మేము కూలికి వెళ్తే తిన్నట్టు. లేకపోతే మంచిదే అంటారా? గ్యాస్ సిలిండర్ ఉచితం ఇవ్వడం మంచిదే అంటారా? గ్యాస్ ఒకటి ఉచితంగా ఇచ్చితే సరిపోయిందండి. గ్యాస్ ఒకటి ఇచ్చేసారు ఉచితంగా, సరిపోయిందా? ఈయన ఉన్నప్పుడు అయితే 18,000 ఇచ్చేవారు. 45 సంవత్సరాలు దాటిన ఇవ్వట్లేదా ఈ ప్రభుత్వం? 1500 ఏదో అంటున్నారు నెలకి. ఏమీ లేదు, 1500 లేదు, ఏమీ లేదు. రోజు చూడాలంటావు. మంచిగా డబ్బులు అనేది మీలాంటి వాళ్ళకి ఇస్తే కొద్దిగా సహాయంగా ఉంటుంది పేదోళ్ళకి. పడలేదు. అన్న మీ పేరు? ఎలా ఉందన్న ప్రజెంట్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? మేము చచ్చి బయటికి పడ్డామండి. ఇంకా వరద డబ్బులు రాలేదు, ఇంకా చాలా మందికి రాలేదు. అంటే గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏమనిపించదు. వరద డబ్బులు రాలేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారండి. రాలేదన్న అసలు వరద డబ్బులు. అందరికి వేసాము, ప్రతి ఇంటికి వేసాము. చాలా మందికి పడలేదు, 10 మంది దగ్గర పడలేదు. ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అవి వచ్చినాయండి ఉచితంగా? ఎవరికి రాయలేదు, ఏం లేదు, ఏం రావట్లేదా? వరకే బాయిచ్చుడు. అంటే అదే విధంగా కరెంటు బిల్లు, రేషన్ అలా అవి కూడా ఎక్కువ కనపడుతున్నాయి, ఇప్పుడు ఏమైనా తక్కువగా ఉన్నాయి? వరకే మా తమ్ముడు మాట్లాడుతాడు. అమ్మ మీ పేరేంటమ్మా? పార్వతి. అమ్మ మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ప్రజలకి దగ్గరలో ఉన్నారా లేరా? దగ్గరలో ఉన్నాయంటే అలాగే మరి ఇప్పుడు తక్కువ జనాలంతా కొద్దిగా ఇదవుతున్నారు. అంటే ఏమేమిటి? అంటే ఏది అన్ని రేట్లు బాగా ఉన్నాయి, నా రేట్ల వల్ల ఇబ్బంది పడుతుంది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదమ్మా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇది అందుతున్నాయమ్మా ప్రజలకి? అంటే అందునంటే లేట్ అయితే ఇవ్వట్లేదు, టైం అయిపోతే టైం పెట్టుకుంటే ఇస్తున్నారు. డబ్బులు పడుతుంది మరి, డబ్బులు పడలేదు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఎలా ఉన్నాయమ్మా వరదల సమయంలో డబ్బులు వేస్తా ఉన్నారు కదా? వేసే సగం మందికి వచ్చి సగం మందికి రాలేదు. చాలా మందికి రాలేదని బాధపడుతున్నారు, సగం మందికి వచ్చి. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చే బాగుంది అంటే ఏం చెప్తారు? అప్పుడు బాగుందంటే ఇంక మరి ఇంకంటే ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఏం అనలేము. సగం మంది అంటే బాధపడుతున్నారు, సగం మంది అంటే చేస్తున్నారు నిదానంగా అనుకుంటున్నారు. ఏదైనా సరే అందరికీ ఇస్తే కొద్దిగా ఆనందం ఉంటుంది. పక్కన వాళ్ళకి వచ్చి మనకు రాలేదని చెప్పి కొద్దిగా ఏదో ఒక ఇబ్బంది ఉండేది, మాకెందుకు రాలేదు. అదే బాధ. మరి రాని వాళ్ళకి కూడా వీళ్ళందరికీ ఏదైనా చేసి ఇస్తే బాగుండిద్ది అంటారా? మరి ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా వాళ్ళు బాధపడకూడదు కదా. అది మరి రాబోయే రోజుల్లో పిల్లలు ఉద్యోగాలు చేసుకుని మన రాష్ట్రాల్లో తిరగాలని చెప్పి ఈ ప్రభుత్వం అన్నారు కదమ్మా. మరి వీళ్ళు మంచి అభివృద్ధి, మంచి రోడ్లు, మంచి ఇల్లులు కానీ ఇస్తారని నమ్మకంతో గెలిపించుకున్నారు కదా? అవును, గెలిపించిన డబ్బులు కూడా కట్టించుకున్నారు. అప్పుడు చంద్రబాబు జగన్ డబ్బులు కట్టించుకున్నారు, 35,000 కట్టించుకున్నారు. మరి ఇంతవరకు ఇల్లు ఇంకా ఏది లేదు. అదే గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుని ఇల్లు అందరికి ఇచ్చేసాం అన్నారు, ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. మొత్తం పట్టకైతే ఇచ్చారు, ఇల్లు మట్టుకు ఇంతవరకు మనకి హ్యాండ్ వర్క్ చేయలేదు. మరి ఈయన అంటున్నారు కదా, సెంట్ ఇల్లు ఏం సరిపోదు, ఈ ప్రభుత్వం ద్వారా 2 సెంట్లు కానీ కొద్దిగా ఎక్కువ ఇస్తే ఇల్లు గది, ఒక వరండా, ఒక చిన్న వంటగదే వచ్చింది అంతే, ఎక్కువ చాలదు. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, 1 సెంట్లో సరిపోదు, ఇంకా ఎక్కువ ఇద్దాము ప్రజలకి అన్నారు. మరి ఈయన మాటల వరకైనా ఈయన చేతల్లో ఏమైనా చూపిస్తాడా? మరి అదే తెలియాలి అందరికి. మరి చేతలు చేస్తాం, మనం చేయాలి, చేస్తాను ఒప్పుకొని మనం చెప్పారు కదా, ప్రజాచేత చేశారు కదా, మరి ఆయన చెయ్యాలి. మరి అదేవిధంగా ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ, సొంత ఇల్లు ఉన్నా కానీ, ఏమైనా పింఛన్లు పీకేయడం, వైట్ కార్డులు పీకేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయమ్మా? రేషన్ పీకేయడం అనుకుంటున్నారు జరుగుతున్నాయని, ఇంకా ఇంతవరకు రాలేదు, ఈ లైన్కి రాలేదు. అటు పైన అంతా జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ఇవన్నీ గతంలో జరిగాయి, ఇప్పుడు జరగకుండా నేను చూసుకుంటా అన్నారు కదా. అంటే ఇలాంటి కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నా, ఇల్లు ఉన్నా నేనేం పీకనని అన్నారు గతంలో. పింఛన్ పీకం, వైట్ కార్డు పీకం బాగా పెంచారు, పప్పులు ఉప్పులు అన్నీ బాగా పెంచేశారు. ఇప్పుడు మామూలు పేదలు జరగాలంటే కష్టం, ఉద్యోగాలు అంటే పర్వాలేదు. మామూలు పేదలు బతకంటే కష్టమే. అది సో చూడాలంటారు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయో, పెరుగుతాయో తగ్గుతాయో చూడాలంటారు. అదే అడుగుతున్నాం మేము కూడా. మరి అన్నారు కదా, మరి ఇలా చేస్తాం, గ్యాస్ బండ్లను అన్ని తగ్గిస్తాం, 50% మనిషికి 1500 వేస్తాము అని సాడోళ్ళకి అన్నారు. అది లేదు. ఉచిత బస్సులు కానీ 1500 నెలలకు వేయడం అలాంటి చేస్తే మీకు మంచిదే అంటారా? అవన్నీ మంచిదంటే అన్ని బట్టి అడుగుతున్నారు, లేకపోతే ఏముంటాయి అమ్మా మంచికి. అంటే ఉచిత బస్సులు అనేది రాసిందైనా మంచిది ఇచ్చినా బాగుంది, ఏం రాసిన తిన్నందుకు కూడా పని చేయట్లేదు, బియ్యం బాగోట్లేదు. కొన్ని ఇచ్చిన రేషన్ మంచిది ఇస్తే సరిపోయి, డబ్బులు ఒక్కర్లేదు, ఇచ్చిన రేషన్ మంచిది ఇచ్చినా పని బాగుంది. ఆ రేషన్ కూడా బాగోట్లేదు. ఫస్ట్ అయినా కొంచెం బాగుండేది, ఇప్పుడు అస్సలు రామారు బాగోట్లేదు. అది బ్రదర్ మీ పేరేంటి?
కిషోర్ బ్రదర్. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? ప్రభుత్వం బాగానే ఉంది బ్రదర్. మధ్యన వాలంటీర్లు మాత్రం మేము ఈ కాగితాలు ఇస్తే వేరే కాగితాలు రాయడం అది చేశారు. తర్వాత మేము చాలాసార్లు వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టాం. ఈ వరదల డబ్బులు చాలా నష్టం అయిపోయింది మాకు. కంప్లైంట్ పెడితే ఇప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అసలు పడల ఆశ అయితే వదిలేసుకున్నాం. మేము విఆర్ఓ దగ్గర వెళ్ళి కంప్లైంట్ పెట్టాం బ్రదర్. ఇలా రాసి పెట్టేస్తే మీకు వస్తాయి ఇస్తాయి అన్నారు. తర్వాత వాలంటీర్ ఏం చేశారో మాకు అదైతే తెలియదు. ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వమే, మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు. వరదలు అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చేశారు. 5 అయిపోయింది. 5 అంటే మాకు డబ్బులు పడలా, అది సమస్య. మాకు చాలా నష్టం అయిపోయింది. మాకైతే చాలా నష్టం అయిపోయి మాకైతే వరదలు వచ్చి అసలు ఇంట్లో ఒక్క వస్తువు లేదు, మొత్తం కొట్టుకుపోయాయి. అలా వెళ్ళి ప్రభుత్వం అడగలేము కదా. అంటే గత ప్రభుత్వం చూశారు కదా, ఈ ప్రభుత్వం చూశారు కదా, అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా మీలాంటి వాళ్ళకి? మా వాళ్ళు అంటే ఓటేస్తే బాగా చేస్తే అంతే కావాలి మాకు. అది ఏ ప్రభుత్వమైనా పర్లేదు మాకు. మంచి ఎందుకు అంత దూరం పడుతుంది అంటే మంచి సీనియర్ కదా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీలాంటి వాళ్ళ దగ్గరికి ఇంత రాకుండా జరిగినాయి? అంటే కింద ఉన్న వాళ్ళు కూడా సక్రమంగా చేసుకుంటూ వస్తాను, పనితీరు బాగుండిద్ది అని గెలిపించుకున్నారు కదా, మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? పైన ప్రాబ్లం కింద ప్రాబ్లం అదైతే తెలీదు అన్న మాకు. అది ప్రభుత్వం ఎలా ఉందో వాళ్ళు తెలియాలి, చెప్పాలి కదా. వచ్చి వాళ్ళు నడిచి రావాలి కదా మా దగ్గరికి, ప్రజలకి ఓట్లు వచ్చారు కదా ఓట్ల గురించి. ఇప్పుడు ప్రజల సమస్య వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలి కదా. పార్టీ తరఫున వాళ్ళు వచ్చి అడగాలి కదా. ఒకసారి రావాలి, వాళ్ళు వస్తేగా తెలియదు. మేము వరదల్లో చచ్చామో బతికామో అది ఎవరికి తెలియదు కదా. ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మాంకలమ్మ గుడి. ఎవరు రావట్లేదు, ఏ లీడర్ రావట్లేదు, ఎవరు రావట్లేదన్న, ఎవరు రావట్లా. బతుకున్నామో సచ్చామో వరదల్లో ఇక్కడికి వచ్చేసే అన్న వాటర్, ఇంట్లోకి ఇక్కడికి వచ్చేసే వాటర్. డబ్బులు అయితే రాలేదని చెప్పి ఇబ్బంది. ఈ డబ్బులని కాదన్నా, ఒక్క వచ్చి అడగట్లా ఉన్నారా చచ్చారా. ఓట్లు కానీ వచ్చారు కదా అడగడానికి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? వచ్చారు కదా ఓట్లోకి, అమ్మ మాకేయండి మేము బాగు చేస్తాం వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లా? ప్రతి నాయకుడు వచ్చాడు కదా ఓట్లకి, ఇప్పుడు ఎందుకు రావట్లా? ఇంకేమైనా ఇబ్బందులు? మాకు ఇబ్బంది ఏం లేవన్నా. అడగాలి, సమస్య ఏంటి అని అడగాలి. డబ్బులు వచ్చాయా లేదా అది, కానీ మొత్తం నష్టమైపోయాయన్న మాకైతే, మొత్తం నష్టమైపోయాయి మాకైతే. బాబాయ్ మీ పేరేంటి? నా పేరు లచ్చినండి. ఏంటి మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీ ఏరియాలో? సరే ఊసేత్తలేదు అసలు, కాలు ఊసేత్తలేదు, ఈ కాలు ఊసేత్తలేదు. గత ప్రభుత్వంలో అంటే ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ లేబర్ ఏరియా కానీ మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాం, విఎంసీ సపోర్ట్తో అంతా చేసాం అన్నారు కదా గతంలో. ఈ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది ఎప్పటి నుంచి మీకు ఇబ్బంది ఉంది? ఇది మంచి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది కనీసం పార కూడా దాని మీద వేయలేదు మున్సిపాలిటీ వచ్చి. అక్కడే అడిగితే ఏ మంగళం గుడి రోడ్లు అంత అన్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు 5-6 దప్పాలు అడిగితే అదే పాఠం పాడుతాను కరీంనగర్ కొట్టుకాడ. నాకు ఏ రోడ్లో నాకు తెలదు. 7 సంవత్సరాలు బట్టి అలాగే ఉంది కాలువ మీద, ఇది కానీ ఇది కానీ. గత ప్రభుత్వంలో కింద ఉన్న వాళ్ళందరూ లీడర్లు కానీ అందరూ చేయలేదండి అసలు, దాన్ని ఊసుకెళ్ళలేదు. ఏమైతే కాలువ కదా అంటారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తూములు ఉన్నాయి, తూములు వేసింది ఆవిడ వచ్చి, రోడ్డు వేసింది. ఓకే, వేసిన తర్వాత ఆవిడని తీసేసాము, ఈయన్ని ఎక్కించారు. ఇంకా కనీసంగా నంబర్లు కూడా ఇటు రాలేదు. వైస్ ప్రెసిడెంట్ కూడా 5 సంవత్సరాలు ఈ రోడ్డు ఎలా ఉందో అడిగి తెలదు. కార్పొరేటర్ కాదు, పదండి వెళ్దాం కార్పొరేటర్ దగ్గరికి. ఎప్పుడు ప్రెసిడెంట్ కార్పొరేటర్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు ఎలా ఉందో అని తెలదు. ఓకే, ఆయన వెళ్ళిపోండి, ఈయన వచ్చినాడు, ఈయన కూడా తీరమ్మా చౌలాలకి లేదు. గత ప్రభుత్వం అలా జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన కూడా ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోండి. మరి రోడ్డు కేయటం మరి తెలియదు అసలు. ఏమంటే ఏమని చేయటం అంటారు, రైలు వరకు పీకెత్తానరట. అయ్యా వాళ్ళు పీకెత్తాం అంటారు, మమ్మల్ని లేట్ చేయమంటున్నారు. కాలేజీ చేయడానికి ఏముందండి? ఇప్పుడు ఈ కాలేజీ తీయండి ఒక తప్పే ఈ సంవత్సరంలో. ఈ 5 సంవత్సరాలు ఒక తప్ప తింటే దీన్ని ఊసుకెత్తున్నారు అంతే. మరి దాన్ని జోలు ఎత్తలేదు. ఈ ఏరియా పేరేంటి బాబాయ్? రాజరాజపేట. అయితే ఈ కాలువ తీయడం వల్ల చాలా ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం. మాంకలం గుడి రోడ్డు. ఈ ప్రభుత్వం మరి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎలాగే అనిపించింది, ఇంకేమనిపిస్తుంది. దగ్గరగా ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఏమీ జరగట్లేదు. మధ్యన ఉన్నలేమో ఇచ్చేసి చేసుకోవడం, ఇది పద్ధతి. అబ్బాయి గారు మీ పేరేంటి? అన్నవరం. మరి ఏంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు, బాగానే. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తే మా డబ్బులు మేమే కట్టుకొని మళ్ళీ తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది లేని వాళ్ళకి.
అంటే ఏదైనా ఉచితంగా అవుతుంది, వెనక్కి పడుతున్నాయి, లేటు పడుతున్నాయా? వస్తున్నాయి లేటుగా, కానీ తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. చదువుకున్న వాళ్ళకైతే త్వరగా వచ్చేసి అకౌంట్లో. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది? మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? అంటే రాబోయే రోజులు ఏమైనా మంచి పరిపాలన జరిగి ప్రజలకి మంచి రోజులు ఏమైనా వస్తాయని అవకాశం ఏమైనా కనపడుతుందా? ఏం లేదు, అలా ఏం కనిపించట్లేదు. ఎందుకంటారు? ఏముంది, ఇక్కడ నుంచే ఇల్లులు పీకేయాలంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. ప్రాంతం పేరేంటి? రాజరాజేశ్వరిపేట, మహంకాళమ్మ గుడి. అవును, ఈ ఏరియాలో పీకేసి వేరే ఏరియాలో ఇల్లు ఇస్తారంటున్నారు కదా, స్థలాలు ఇస్తారో తెలియదుగా. స్థలాలు ఇస్తే ఇంకా కట్టుకోవడానికి మా దగ్గర రూపాయలు ఉండవు. ఈ ఏరియాలో ఒకళ్ళు తీసేసినా కూడా వేరే లొకేషన్లో ఇల్లు కట్టుకునే స్తోమత ఇస్తే కానీ మీలాంటి వాళ్ళు బాగుంటుందని మీ అభిప్రాయం, అంతేనా? అంతే. మరి చంద్రబాబు నాయుడు మీలాంటి వాళ్ళని అర్థం చేసుకొని ఏదైనా చేస్తాడని నమ్మకం ఉందా? చేస్తే మంచిదే, చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది తీయకుండా ఉంటే అదే చాలు. మెయిన్ ఇది రాజరాజేశ్వరపేట అనేది మెయిన్ మొన్న వరదల్లో చాలా మునిపింది. ఒక మెయిన్ ఇదే మెయిన్ సెంటర్ కదా. ఆ సమయంలో డబ్బులు వేసారా, తిరిగారా, ప్రజల్లో కనబడ్డారా? ముఖ్యమంత్రి గారు వచ్చారా, ఇటుపక్క ప్రాంతంలో తిరిగారా? వచ్చారు, తిరిగారంటే మేము అప్పుడు స్కూల్లో ఉన్నాం మేము. ఓకే, డబ్బులు పడ్డాయా? పడ్డాయి. ఎంత? 25,000 పడ్డాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఒక 75 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగా పడవలో వచ్చి హెలికాప్టర్లో తిరగడం కానీ, ఆ సమయంలో ప్రజలకి దగ్గరలో ఉండడం కానీ, ఆ ఏజ్లో కూడా తిరిగారు, ఎలా అనిపిస్తుంది? అవి బాగానే చేశారు, అన్నీ బాగానే చేశారు. అదేవిధంగా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారి పనితీరు అంటే గతంలో ఆయన్ని చాలా మాట్లాడినారు కదా. లోకేష్ గారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళి తీసుకురావడం, పేద ప్రజలను చూడాలని చెప్పి తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది మాకు తెలియదు అన్న, అదంతా. ప్రజెంట్ అయితే 5 రూపాయల అన్నా క్యాంటీన్ అనేది పెట్టారు కదండి, బాగానే ఉంది. బాగానే ఉంది. తిన్నారా భోజనం? తిన్నాం. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం పెట్టడం వల్ల ప్రజలందరికీ తినడానికి చాలా మంచిదే అంటారా? మంచిదే, పర్వాలేదు, బాగానే ఉంది. గతంలో ఎవరైనా 5 రూపాయల భోజనం అనేది ఎక్కడైనా పెట్టారా? ఎవరు పెట్టలేదు. మరి పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు రాబోయే రోజుల్లో పిల్లలకి మంచి ఉద్యోగాలు, మంచి స్కూళ్ళు, మంచి ఇండస్ట్రీలు, మంచి కంపెనీలు తీసుకొస్తా అంటున్నారు కదా. మన పిల్లలు ఇక్కడే ఉండి చదువుకునే అవకాశాలు ఉంటాయంటారా? మంచి జాబులు చేసే అవకాశం ఉంటాయంటారా? ఈ ప్రభుత్వం ద్వారా గెలిపించుకున్నారు. ఏమో అది తెలియాలి. ఇంకా అది మంచిగా ఆ జాబులు పిల్లలకు వచ్చి బాగా చదువుకుంటే అంతే చాలు. మన పిల్లలు ఒకవేళ ఉద్యోగాలు చేసుకోవాలంటే వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలా, ఈ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారు? రాష్ట్రంలోనే ఉండాలన్నా. మరి ఈ రాష్ట్రంలో ఉండేలా చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం అన్నారు, అందుకే మీరు గెలిపించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం చేసిద్దని నమ్మకం అనేది కనపడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడుతుంది, కొద్దిగా చూడాలంటారు రాబోయే రోజుల్లో. రాబోయే రోజుల్లో చూడాలి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మీ ఇలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పింఛన్ ఏముంది, మరి ఆయన ఉన్న నాలుగు పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు పెడదామంటే ఇంకా టైం ఉందని చెప్తారు. ఏంటి మరి పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేశారంటున్నారు కదండి, దీనివల్ల మీకు ఎలా అనిపిస్తుంది? 4,000 చేయడం వల్ల 4,000 చేయడం అనేది మన ముసలి మూడుగోళ్ళకి చాలా మేలు అనిపించింది. అది అదేవిధంగా కొత్త పింఛన్లు పెడతానంటున్నారు కదా, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మరి నిజంగానే కొత్త పింఛన్లు పెట్టి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఆదుకుంటారని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద? ఏమో ఆ రోజుకి ఎలాగుంటుందో చెప్పలేం కదండి. ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు ఎలా ఉంది, ఆ రోజుకి ఎలాగుంటుందో చెప్పలేము. ఏంటి మరి గెలిపించుకున్నారు కదా చంద్రబాబు నాయుడిని, మరి ఏంటి ఈయన ద్వారా ఏమైనా అభివృద్ధి జరిగిద్దని ఏమైనా జరిగిద్ది అంటారా రాబోయే రోజుల్లో? గెలిపించుకున్నారు కదా మరి ఆయన్ని, కూటమి ప్రభుత్వాన్ని. ఏమండి ఆ రోజుకి మోజు అడ్డు కలిగింది, గెలిపించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజు పెంపిస్తే ఎటు మారుతుందో తెలియదు. మరి అదేవిధంగా ఇప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెప్పి వైట్ కార్డులు పీకేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయండి మనకేమైనా? ఇంకా అలాంటి ఇప్పుడు ఏం జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, సంవత్సరానికి 3 సిలిండర్లు. అది అంటే ఇవ్వడం, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం మంచిదే అంటారా? దీన్ని ఈ తతంగా ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా ఇచ్చారు ఇలాగా? ఈ రోజుల్లోనూ రూపాయి ఇస్తావని ఉకృషంగా వస్తావని దాన్ని ఓడి వద్దాను అంతే అంట. అంటే ఏదైనా ఉపయోగపడేది ఉచితంగా కొనుక్కుని దానికి బాబు 10 రూపాయలు పెట్టి ఓడిపోయారు అని దానికి అది ఎలా ఉంటుంది అంటే? అంటే ఉచితంగా ఇచ్చేవి మంచిదే అంటారా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా ఇస్తారు? గతంలో ఆయన ఇచ్చారు సంక్షేమ పథకాలు మంచిగానే, వీళ్ళేమో కూడా సంక్షేమ పథకాలు కొద్దిగా ఇస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం దీని ఈ పింఛని పెట్టింది ఎవరు? తెలుగుదేశం పెట్టింది ఫస్ట్. 200 కానీ 100 కానీ తెలుగుదేశం ముందు పెట్టి అక్కడి నుండి అలాగా ఎవరు పెంపుతాం వస్తే వాళ్ళు 150 పెంచారు. ఇంకా అంతే, ఇంకేసింది అయితే తెలుగుదేశమే. మరి గత ప్రభుత్వంలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చేశారు కదా. ఏమండి నీకు తోచినట్టు నువ్వు మాట్లాడుతూ నేను చేసినట్టు మాట్లాడు అంతే. ముందు పట్టుబడి ఇందిరాగాంధీ కాలండి, ముందు ఇందిరాగాంధీ పట్టుబడి ఇందిరాగాంధీ అంతా 60 రూపాయలు 70 రూపాయలు చేశారు. తెలుగుదేశం వచ్చి 200 చేసింది. ఉక్కిసింగ్ బియ్యం ఇచ్చింది తెలుగుదేశం ఇచ్చింది. రూపాయి బియ్యం పెట్టారు. ఏమా
ఏంటి బాబాయ్ ఏంటి గట్టిగా మాట్లాడు వినపడలా. అంతే ఇంగ్లేదు. ఓకే బాబు. అమ్మా మీ పేరేంటి? మెహరున్నిసా. ఎలా ఉంది పింఛన్? చంద్రబాబు నాయుడు 4000 చేస్తానన్నారు కదా, చేశారా లేదా? చేశారు. నిజంగా 4000 చేయడం వల్ల ఆనందమేనా? చేశారమ్మా. చెప్పిన మాట మీద నిలబడ్డారా? నిలబడ్డాం. ఆయన నిలబడ్డారా అంటే మాట చెప్పారు కదా, నిజంగానే చేసి చూపించాడా అంటే మీలాంటి పెద్దవాళ్ళని ఆదుకున్నాడా? ఆడుకుంటున్నారమ్మా. ఇప్పుడు ఆ ఇల్లు గురించి నేను అడిగేది. ఇల్లు ఏంటి బాధ? నీకు ఏం బాధ? అద్దె కట్టలేని పరిస్థితి కదమ్మా. 4000లో 2500 అద్దెకి పోతుంది. డబ్బులు మిలిగేది ఉండదు, ఇంకా నాకు తినడానికి ఉండదు. అది చెప్తున్నానమ్మా. బాబు ఒకటి అమ్మాయి ఒకటి ఉంది నాకు. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, ఆమె పంపిస్తుంది 1000-2000 అప్పుడప్పుడు పాపం ఖర్చులకి. ఇప్పుడు బాబు కూడా లేడుగా, ఇచ్చేవాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. గతంలో ఇచ్చారన్నారు గత ప్రభుత్వం. అది కూడా నేను ఆసుపత్రిలో ఉన్నానమ్మా. వచ్చింది ఇల్లు 10వ నెంబర్లో వచ్చిందని కాగితాలు కూడా ఉన్నాయి. ఇప్పుడుగా చూపించమంటే 5 సంవత్సరం కాగితాలు ఉంది నాకు ఆడ. అప్పుడు ఇచ్చారు కదా, ఉన్నారు కదా, ఇచ్చారు. అదేమో 45,000 కట్టుమన్నారు. నేను ఆసుపత్రిలో లవ్వోది నేను అబ్బాయి కాళ్ళు పోయి 2 కాళ్ళు పోయినాయి ట్రైన్ కింద. నేను దేవుడు అని నేను ఆసుపత్రిలో ఉంటే నన్ను రమ్మన్నారు. నేను వచ్చి అక్కడ కూడా అడిగాను, 45,000 ఉందా అని కాడ కడతానికి ఇప్పుడు ఎవరికైనా పోద్దిలే అని అడు. నా దగ్గర ₹1 లేదు. అప్పుడు నేనే పరిస్థితి బాగలేక ఉన్నాను. అబ్బాయి కాళ్ళు పోతే ఇల్లు లేవని చెప్పి బాధ. ఇల్లు ఇస్తే కొద్దిగా మీలాంటి వాళ్ళకి బాగుంటుందని ఆనందం, అంతేనా? వచ్చింది జగనన్న ఇచ్చింది కూడా అక్కడ ఉంది. ఎలగలూరులో కాగితాలు కూడా ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు జగనన్న. పట్టాలంటే అది ఇచ్చారు, అది కూడా ఉంది. అది కూడా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు కానీ ఎక్కడ ఉందో ఇల్లు చూపించట్లేదు. ఎక్కడ చూపించలా. ఇప్పుడు అది గెలలేదు కదా, ఇంకా లేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇచ్చారు అప్పుడు. అదైనా పోయింది ఏంటి అని నా పరిస్థితి. కొత్తగా అందరికి మళ్ళీ కొత్తగా సర్వే చేసి ఇల్లు ఇస్తే మీలాంటి వాళ్ళు బాగుంటారని చెప్పి అదే చెప్తున్నానమ్మా. ఇస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద? మరి ఇస్తారని పోయిన 5వ సంవత్సరమే ఇచ్చారంటున్నాను కదమ్మా. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు నమ్ముతున్నావు? ఏం నమ్ముతున్నా అంటే 3,000 ఉంటే 4 చేశారు కదమ్మా. అబ్బాయి కూడా 6 చేశారు కదమ్మా. అబ్బాయికి ఎందుకు 6,000 వస్తే ఏమైంది? 2 కాళ్ళు లేవుగామా. 3,000 ఉంటే ఇది వరకు 6,000 చేశారా? 3,000కి 6 చేశారు. సరే నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి? ఇప్పుడు ఏం చేయాలా? ఇల్లు లేదు, అద్దెలు కట్టలేని పరిస్థితి కదమ్మా. నాకు వచ్చింది కూడా అప్పుడు పోయింది, ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఈయన ఇచ్చింది ఏమైందో ఇది కూడా లేదని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నమ్మకం ఉంది. అంటే మీలాంటి పెద్దవాళ్ళకి అండగా ఉండి మీకంటూ ఏదో ఒకటి కల్పిస్తాడు. అదే బాధ, ఏడుపు వచ్చేస్తుంది. ఆ పిల్లడు కూడా లేదు, ₹1 తెచ్చుకున్నాడు. అవన్నీ కూడా తిరిగి అయినా పోనీ అది అయినా లేదంటే పింఛన్ పెరిగిందని అనుకున్నాను. ఆ పింఛన్ కూడా లేదుగా. ఇప్పుడు అది పింఛన్ తీసేస్తారు కదా, చనిపోయాడు కమ్మా. రేపుకి 1వ తారీఖు రోజు పింఛన్ వచ్చింది, అది కూడా వెనకపోయింది. 30వ తారీఖు చనిపోయాడు. పోయిన నెల 1వ తారీఖు ఒక్కరోజు బతికి ఉంటే ఆడికి పింఛన్ కూడా వచ్చేది ఆ రోజు, అది కూడా లేదు. అది ఇప్పుడు కోడలు ఉంది, పిల్లలు ఉన్నారు, వయసు కాలనీలో ఉంటున్నారు వాళ్ళు. నేను ఒక్కదాన్ని పిల్లోని తీసుకొని 10 సంవత్సరం కార్డు పోయిమా. 5వ సంవత్సరం వచ్చిన ఇల్లు కూడా పోయింది. చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇల్లు కూడా పోయింది. లేదమ్మా కార్డు పోయి ఉంటే నువ్వు 40,000 కట్టమన్నా. నన్ను ఎక్కడి నుంచి కట్టాలి? అందరు దండిచ్చి ఇచ్చారండి మాకు. డబ్బులు కూడా పిల్లడు పోతే అందరు దండిచ్చి ఇచ్చారు. వాడికి వట్టి చేస్తాను కానీ ఇల్లు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాను, అంతేనా? అదేమా, ఇల్లు వస్తే నాకు మంచిది. ఎలా ఉండబోతుందంటో? మామూలుగా ఉండదన్న. థియేటర్ అయితే